K+ News Network presents. పెద్ద దర్గా ఉరుస్ ఉత్సవాల విజయవంతానికి సమిష్టిగా కృషి చేయాలి. కడప నగరంలో పెద్ద దర్గా ఉరుస్ మహోత్సవాలను పురస్కరించుకుని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివశంకర్, ఐఏఎస్ కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి మాట్లాడుతూ దేశానికే తలమానికమైన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆస్థానా మగ్గం మలాహి అమీన్పీట్ పెద్ద దర్గా ఉరుస్ ఉత్సవాల విజయవంతానికి ప్రజలు, రాజకీయ పక్షాలు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఉరుస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉరుస్ కమిటీ నిర్వాహకులు నిర్ణయించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తాగునీటి వసతి, విద్యుత్ అలంకరణలు, రోడ్ల మరమ్మతులు, ఉరుసులో పాల్గొనే భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఆంతర్యం లేకుండా ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాధవరెడ్డి వారిని, అలాగే ఆర్డీఓ జాన్ ఇర్విన్ వారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అడిషనల్ గారికి, 11 పీఠాధిపతి గారికి, అలాగే మనకి ఇక్కడ విచ్చేసిన మన పెద్దలు ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ రామచంద్ర గారికి, మన గౌరవ శాసనసభ్యులు 24వ సంబరాల సందర్భంగా ఇక్కడ సమావేశమైన పెద్ద దర్గా సాహెబ్ గారికి, అలాగే కడప జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్న గారికి, పోలిట్ బ్యూరో మెంబరు, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్. సూఫిజంలో ఒక మిస్టిక్ అనమాట. అంటే డైరెక్ట్గా ఇంకా భగవంతుడితో ఐక్యం అవడానికి, భగవంతుడితో మాట్లాడటానికి, మనకున్న ప్రాపంచ సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేస్తూ ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి అధికారులకు, అలాగనే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కడప జిల్లాలోని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ప్రతి ఒక్క సంవత్సరం జరిగే ఈ రివ్యూ మీటింగ్ జరిగింది. దాని సందర్భంగా ఈ యొక్క పూజను ఎలా చేయాలా, ఎలా విజయవంతం చేయాలా, మునుపెన్నడూ జరగనంత పెద్ద ఎత్తున దీన్ని జరపాలనే విధంగా తీర్మానించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కార్పొరేషన్ కానీ, పోలీస్ కానీ, ప్రతి ఒక్కటి చేస్తూ విజయవంతం చేసే విధంగా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు నేను కానీ దీని మీద తీసుకున్నాం. డెఫినెట్గా దీన్ని రాబోయే అధికారికంగా పెద్ద ఎత్తున జరిగే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది ఉరుసును అధికారిక కార్యక్రమంగా ప్రకటించాము. అప్పటి నుంచి కూడా ఇది ఒక అధికారిక కార్యక్రమంగా కడప పెద్ద దర్గా ఉత్సవం నిర్వహిస్తున్నాం. ఈ ఏడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మేము కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని ఘనంగా నిర్వహించడానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తాం, గొప్పగా నిర్వహిస్తాం. మత సామరస్యానికి కడప పెట్టింది పేరు. ఇది ఒక ప్రతీకగా నిలిచిపోతుంది. ఎందుకంటే తిరుమల తొలి గడప, దేవుని గడప కానీ, మరియాపురం చర్చి కానీ, కడప పెద్ద దర్గా కానీ, ఈ మూడు కూడా మతానికి, మత సామరస్యానికి ప్రతీక. అది కడపలో ఉండడం కడప ప్రజల అదృష్టంగా భావించాలా. కడపలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాలా. దీనికి ఒక గొప్ప కార్యక్రమంగా తప్పకుండా చేస్తామని చెప్పి